శివరాత్రి రోజున మనం వినవలసినటువంటి కథ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదం బ్రహ్మ, విష్ణువులలో ఏర్పడింది. ఆవేదన తీవ్రతరం కావడం చూసి దేవతలందరూ శివుడిని ఈ వివాదం పరిష్కరించమని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మ, విష్ణువుల మధ్య మిరుమిట్లు గొల్పే తేజస్సుతో ఒక స్తంభంలా పెద్ద లింగం ఏర్పడింది. ఆ లింగంలోని శివుడు బయల్వెడలి, ఈ లింగం ఆది అంతాలను కనుగొన్నవారు గొప్ప అని నిర్ణయిస్తాను అంటాడు. దానికి సరేనంటూ బ్రహ్మ హంసవాహనారూఢుడై ఊర్ధ్వముఖంగా పైభాగం వైపు బయలుదేరతాడు. విష్ణువు వరాహ రూపంలో ఆ మహాలింగం మూలం తెలుసుకునేందుకు అధోముఖంగా క్రింది వైపునకు బయలుదేరతాడు. వారిద్దరూ ఎంతకీ ఆ లింగం ఆది అంతాలను తెలుసుకోలేకపోయారు. ఆ సమయంలో బ్రహ్మ శివలింగం పైభాగం నుండి రాలుతున్న కేతకి అంటే మొగలి పుష్పాన్ని చూశాడు. అతను కేతకీ పుష్పంతో, "నువ్వు పైనుండి వస్తున్నావు కదా, నాకొక సాయం చేయాలి. నేను శివలింగం చివరి భాగాన్ని చూశానని సాక్ష్యం చెప్పాలి" అన్నాడు. దానికి కేతకీ పుష్పం సరే అన్నది. ఇద్దరూ కలిసి క్రిందికి వస్తుండగా మార్గమధ్యంలో ఒక గోవు బ్రహ్మకు దర్శనమిస్తుంది. "నేను శివలింగపు చివరి భాగం కనుక్కోగలిగానని సాక్ష్యం చెప్పాలి" అని బ్రహ్మ గోవును అడుగుతాడు. ఆయన మాట తీసివేయలేక గోమాత సరేనంటుంది. "లింగం అంతం ఎక్కడ ఉందో నువ్వు కనుక్కున్నావా" అని బ్రహ్మను శివుడు అడగగా, "నేను ఆ లింగం అంతం ఎక్కడ ఉందో కనుగొన్నాను. దానికి ఈ కేతకీ పుష్పం, గోమాతలే సాక్ష్యం" అని అంటాడు. శివుడు కేతకీ పుష్పాన్ని ప్రశ్నిస్తే, "అవును, అతడు చూశాడని చెబుతుంది." అదే విషయం గోమాతను అడుగగా తలతో అవునని అబద్ధం చెబుతూ తల ఊపుతుంది, తోకతో లేదని చెబుతూ అడ్డంగా ఊపుతుంది. దాంతో శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో ఎక్కడ గుడి కానీ పూజలు కానీ ఉండవని శపిస్తాడు. అబద్ధం చెప్పినందుకు కేతకీ పుష్పానికి పూజార్హత ఉండదని శపిస్తాడు. గోమాత తలతో అబద్ధం చెప్పినందున ఎవరైనా తెల్లవారగానే గోవు ముఖాన్ని చూస్తే పాపం తలుగుతుందని, పృష్ఠభాగాన్ని అంటే వెనుక భాగాన్ని చూస్తే పాప పరిహారం జరుగుతుందని శపిస్తాడు. విష్ణువు లింగం యొక్క ఆదిని చూడలేదని నిజం చెప్పడంతో ఆయన నిజాయితీకి మెచ్చి విశ్వం సర్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు. అంటే విశ్వమంతటా కూడా నీవు పూజించబడతావు, అంతటా వ్యాపించి ఉంటాడు అనేటటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు. అంతేకాక బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ప్రాణికోటిని రక్షించే భారము, భోగ మోక్షములనిచ్చు అధికారాన్ని వరంగా ఇస్తాడు. బ్రహ్మ కూడా శివుడిని సహ్యాద్రి పర్వతాలలో లింగం యొక్క రూపంలోనే ఉంటావని శపిస్తాడు. ఆ సహ్యాద్రి పర్వతములలోని శివలింగమే త్రయంబకేశ్వరుడు. ఇది లింగోద్భవ కథనం. అష్టాదశ పురాణాలలోని కూర్మ, వాయు, శివ పురాణాలలో ఈ కథ చెప్పబడిందని మన చిలకమర్తి తెలిపారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరికందరూ ఒకే రూపం అయినప్పటికీ శివరూపమే సనాతనము. ఇదియే సకల రూపములకు మూలం. శ్రీహరి మహాదేవుని వామభాగం నుండి, బ్రహ్మ దక్షిణ భాగం నుండి ప్రకటితమయ్యను. సాక్షాత్తు శివుడు గుణములలో భిన్నుడు, ప్రకృతి పురుషులకు అతీతుడు, నిత్యుడు, అద్వితీయుడు, అనంతుడు, నిరంజనుడు, పరబ్రహ్మ, పరమాత్మ. శివరాత్రి రోజున మనం ఈ కథను చదివిన మన యొక్క సకల పాపాలు తొలగిపోవును.